హాయ్ అండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ చేయండి. ఈరోజు నేను పచ్చాపల పులుసు చేశాను. ఎలా చేశానో మీరే చూసేయండి. ముందుగా పచ్చాపలని మజ్జిగ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చేపలని తీసుకొని ఒక గిన్నెలోకి అందులో ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా చేత్తో అనేది కలుపుకుంటేనే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులో తగినంత నూనె అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చేత్తో అనేది బాగా కలుపుకుంటేనే చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. అది కలుపుకున్న తర్వాత చేపలకి 3 కేజీల చేపలకి 1/2 కిలో చింతపండు అనేది నానబెట్టుకున్నాను. చింతపండు కలుపుకొని చేత్తో వడబోసుకోవాలండి. పులుసు అనేది ఇంకా మనం తగినంత నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.